లోక్నాథ్ గారు నమస్కారం. నమస్తే విజయ్ గారు. మీరు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అని మా వాళ్ళు అంటుంటే విన్నాను. మీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాకు కావాలి సార్. చెప్పండి. మా పంటల గురించి కొద్దిగా అవగాహన, ఎలా కల్టివేషన్ చేస్తున్నాం, కొద్దిగా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మాకు కూడా. మేము కూడా ఆర్గానిక్ లోకి మూవ్ అవుదామని. ఇప్పుడు మాకు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వెళ్ళాలని ఉంది. బట్ ఏంటంటే కొద్దిగా కెమికల్ ఫ్రీ కావాలి కదా. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఇదివరకు ముందు అనుభవం ఉందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మొన్నటిదాకా అయితే కెమికల్స్ వాడి మేము పంటలు వేసేవాళ్ళం. ఓకే. కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అవి హార్మ్ఫుల్ అని తెలిసి మేము బంద్ చేసి ఆర్గానిక్ లోకి మూవ్మెంట్ అవుదామని చూస్తున్నాం. ఓకే. దానికోసం మీ ఎక్స్పీరియన్సెస్ మాకు ఏం పంటలు కావాలి మీకు? ప్రజెంట్ అంటే ఇప్పుడు కంది వేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. ఈ కంది పంటలు అనేటివి ఎక్కడండి, ఏ ఊర్లో వేయాలనుకుంటున్నారు మీరు? తెలంగాణలో శంకర్పల్లి అని గ్రామంలో, అక్కడ వేద్దాం అనుకుంటున్నాం. ఈ కందుల్లో ఏంటంటే కొన్ని రకాల కందులు ఉన్నాయండి. ఈ కందుల్లో ఎట్లాంటివి అంటే కొన్ని 100 రోజులకు వచ్చే కందులు, కొన్ని 180 రోజులకు వచ్చే కందులు, కొన్ని పెరినియల్ క్రాప్స్ అంటారు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే కందులు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క కందికి ఒక్కో రకమైన వ్యవసాయం అనేది చేయాలి. మీరు ఆర్గానిక్లో చేసినా కూడా చేసే విధానంలో తేడా వస్తుంది. ఎందుకంటే 180 రోజుల పంటకి ఒక విధానంగా చేయాల్సి వస్తుంది, ఒక విధమైన మోతాదులు ఇవ్వాల్సి వస్తుంది. 100 రోజుల పంటకి ఇంకొంచెం మోతాదుల్లో తేడా వస్తుంది. అవి ఎట్లా తేడా వస్తాయి ఏంటనేది మీకు వివరంగా చెప్తాను. జనరల్గా మనకు తెలంగాణ ప్రాంతంలో వేసేది అంతా కూడా 180 రోజుల పంటల్ని వేయడం జరుగుతుంది. ఈ 180 రోజులు వేసే క్రమంలో మనకి మీరు జూన్ జూలై మాసంలో ఎప్పుడు వేసినా కూడా అది పూత దశ వచ్చేటప్పటికి జనవరి నెల అవుతుంది. అవును సార్. ఈ జనవరి నెలలో మంచు ఎక్కువగా ఉంటుంది. మంచు ఎక్కువ ఉండడం వల్ల పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే. ఈ పురుగు రావడం వల్ల ఎక్కువ మోతాదులో కెమికల్ కొట్టేసేసి కెమికల్ను వాడడం వల్ల ఖర్చులు పెంచుకుంటున్నారు. వాస్తవంగా ఏంటంటే నాకు తెలిసి కందికి ఎటువంటి రసాయన మందులు లేకుండా చాలా చక్కగా హ్యాపీగా అంతర పంటలు వేసుకొని మనం కంది పంటని అద్భుతంగా పండించుకోవచ్చు. మన దగ్గర ఈ సనెడ్జ్ కంపెనీలో దొరికే కొన్ని రకాల ఉత్పత్తులు వాడి కంది పంటని చాలా తేలిగ్గా హ్యాపీగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మొదటి నుంచి దీన్ని ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను, వినండి. ఇది కందులు మీకు బయట జనరల్గా షాపులో కొనుక్కుంటే మ్యాంగో జబ్ అనే ఒక కెమికల్ తోటి సీడ్ ట్రీట్మెంట్ చేసి ప్యాకింగ్లో పెట్టి మీకు ఇస్తాను. అవును సార్. నేనేం చెప్తానంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర దొరికే ఈ సాయిల్ కేర్ అనే ప్యాకెట్లో ఉన్నటువంటి పదార్థాన్ని కొద్దిగా తీసుకొని, కొద్దిగా అంటే 1 లీటర్ నీటికి 100 గ్రాములు తీసుకొని దీంట్లో ఒక 10 ml ఈ సన్ స్టిక్ అనే దాన్ని కలిపి 1 ఎకరానికి కావాల్సిన విత్తనాలని మొత్తం ఈ మందులో మిక్సింగ్ చేసి ఒక 4 నుంచి 6 గంటలు ఆరబెట్టి భూమిలో విత్తుకోవడం వల్ల భూమి నుంచి వచ్చే పురుగులు కానీ వైరస్లు కానీ 40 నుంచి 60% అరికట్టబడతాయండి. ఈ సాయిల్ కేర్ ప్యాకెట్ మీరు విత్తనం వేసే ముందర పశువుల ఎరువులో కలిపి ఆ చాలల్లో వేసుకొని విత్తనం వేసుకున్నట్లయితే దాదాపు 100 రోజుల వరకు ఈ మొక్కకి ఇంకా ఎటువంటి పోషకాలు లేకుండా ఆ మొక్క మంచి దృఢంగా ఉధృతంగా రోగ నిరోధక శక్తిని కలిగి హ్యాపీగా వస్తుంది. 100 రోజులకి పూత దశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మరలా ఒక్కసారి ఈ సాయిల్ కేర్ ప్యాకెట్, సన్ స్టిక్, మన దగ్గర కొబ్బరి నూనె ఉంది. ఈ సనెడ్జ్ కంపెనీలో కొబ్బరి నూనె ఉంది. ఈ కొబ్బరి నూనె 3 మిక్సింగ్ చేసి మట్టిలో కలిపి లేదా ఇసుకలో కలిపి, కోకోనట్ ఆయిల్ ఎంత ఎంఎల్ గానీ చెప్తానండి. ఇది 1 kg, అది 150 ml. కోకోనట్ ఆయిల్ 500 ml 1 ఎకరానికి. 500 ml 1 ఎకరానికి 500 ml కొబ్బరి నూనె, 1 kg సాయిల్ కేర్ ప్యాకెట్, 150 ml సన్ స్టిక్. ఈ 3 ఇసుకలో కలిపేసేసి చెట్టు మొదట్లో చల్లేసేయండి. చెట్టు మొదల దగ్గర చల్లేసేయండి. మంచి పూత, ఆ పూత కాయ కింద కన్వర్ట్ అయ్యే దశలో ఒక్కసారి సన్ బూస్ట్, సన్ మ్యాజిక్ 2 కలిపి సన్ స్టిక్ తోటి స్ప్రే చేయండి. ఎంత స్ప్రే చేయాలంటే సన్ బూస్ట్ 1/2 లీటరు, సన్ మ్యాజిక్ 1/2 లీటరు, ఇది 125 ml 3 కలిపి దానికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అది చూసుకొని స్ప్రే చేసేయండి. అద్భుతమైన పంట వస్తుంది. నాకు తెలిసి దీంట్లో ఎటువంటి పురుగులు రావు. ఒకవేళ వస్తే ఆకు చుట్టు పురుగు అని వస్తుంది. దాంట్లో 2 ఆకులను కలిపి బూజు పెట్టేసి గూళ్ళలాగా కట్టుకొని దాంట్లో పురుగు వెళ్ళుద్ది. ఈ ఒక్క పురుగు వస్తుంది. దీనికి
మన దగ్గర ఉన్న అద్భుతమైన మెడిసిన్ సన్ షీల్డ్ అని ఒకటి ఉంది. 1 ఎకరానికి 1/2 కిలో 100 లీటర్లలో మిక్సింగ్ చేసి సన్ స్టిక్ కలిపి వేప నూనె కలిపి స్ప్రే చేసేయండి. ఎటువంటి పురుగు అనేది దానికి దరిదాపుల్లో రాదు. ఇంతే, కంది పంటకి ఇంతకు మించి మీరు మందులు వాడాల్సిన అవసరం లేదు. కెమికల్ వాడారనుకోండి, ఒకదానికొకటి మీకు పెరిగిపోతుంది. ఇది ఆ పూత నుంచి పిందగా కన్వర్షన్ అయ్యే టైంలో వర్షాలు పడితే సరే, లేదంటే నీళ్లు ఒక తడి పెట్టినట్లయితే 8 నుంచి 10 క్వింటాలు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. ఇది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు, భూమి గొప్పతనం. ఆ భూమికి ఇచ్చినటువంటి సాయిల్ కేర్ అనే మెటీరియల్ ఏదైతే ఉందో అది చేసే అద్భుతం. బూజు తెగులు రాదు, నుమ్మటోడు వస్తుంది. కంది పంటలో మీరు మధ్యలో చెట్లు చచ్చిపోతుంటాయి. అవును సార్. ఆ చచ్చిపోయే గుణాన్ని ఇది అరికట్టుద్ది. ఇది వాడిన తోటలో ఒక్క చెట్టు కూడా చచ్చిపోదు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫంగై, కంటికి కనపడినటువంటి ఒక సూక్ష్మజీవి, ఆ నులి పురుగు అని ఉంటుంది భూమిలో, మనకు కంటికి కనపడదు, దాన్ని చంపేస్తుంది. కాబట్టి ఆ పంటను నష్టం చేసే పురుగుని ఇది నిర్మూలించడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. కాబట్టి కంది పంటకి వాడాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సాయిల్ కేరు సన్ స్టిక్ తో విత్తన శుద్ధి చేయండి. సాయిల్ కేరు, సన్ స్టిక్, వీలైతే సన్ మహారాజా కూడా కలిపి విత్తనాలు వేసేటప్పుడు భూమికి వేసేసేయండి. తర్వాత 3 నెలలకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే దశలో 1 కేజీ సాయిల్ కేరు, 500 ml కొబ్బరి నూనె, 125 ml సన్ స్టిక్ 3 ఇసుకలో కలిపి మొక్కల మొదట్లో వేసేసేయండి. పూత నుంచి కాయ కన్వర్షన్ అయ్యే దశలో సన్ బూస్ట్, సన్ మ్యాజిక్, సన్ స్టిక్ కలిపి స్ప్రే చేయండి. ఇంతే, పంట అద్భుతంగా వస్తుంది. దీంట్లో రైతుగా మీరు చేయవలసిన పని ఏంటంటే కలుపు లేకుండా చూసుకోండి. లేకుండా చూసుకోండి. కలుపు మందులు వాడద్దు. అడిషనల్ గా ఇంకా మేము ఏం వాడాల్సిన అవసరం లేదు. అంతే. ఓకే సార్, ఒకవేళ మాకు ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినాయి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొందరికి ఎవరికైనా డౌట్ వచ్చింది, మేము ఎవరికైనా కాల్ చేసి మీ టీం వాళ్ళకి అడగడానికి మాకు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వగలరు? విజయ్ గారు, ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు వ్యవసాయం చేసే క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అనుమానం వచ్చినా నా నెంబర్కి సంప్రదించండి. వ్యూవర్స్ కూడా నా నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సంప్రదించగలరు. అన్ని రకాల పంటలకి అన్ని సందర్భాలలోన పరిష్కారం ఉంది. సరైన సమయంలో వివరాలు తెలియజేస్తే ఇబ్బంది లేకుండా మీ పంట దిగుబడి పెరగడానికి నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాను. థ్యాంక్ యూ సార్, మీరు ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు. మేము కూడా వేసి నెక్స్ట్ మీటింగ్లో మా రిజల్ట్ కూడా ఏందనేది మేము మంచిది విజయ్ గారు. థ్యాంక్ యూ.